భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఝారి ఆదినారాయణ ప్రారంభించారు. పురోహితుల వేద మంత్రాల నడుమ ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి భవనంలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభానికి కాంగ్రెస్ నాయకుల్ని నియోజకవర్గ ప్రజలను భారీగా ఆహ్వానించారు. దీంతో క్యాంపు కార్యాలయం ప్రారంభానికి ప్రజాప్రతినిధులు ప్రజలు భారీగా హాజరయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తనని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యే అసెంబ్లీకి పంపిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. మీరు ఏ ఆలోచనతో అయితే ఏ ఆశయంతో అయితే నన్ను గెలవాలి పార్టీ గెలవాలని ఒక ఆలోచనతో మీరు గెలిపించారు. మీ ఆలోచనకు అనుగుణంగా అనునిత్యం మీ సమస్యల పరిష్కారం కోసం నేను మీ వద్దకు వచ్చి పని చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిగా మీరు నన్ను ఆశీర్వదించిన తదనంతరం ఎమ్మెల్యే క్యాంప్ వేసినటువంటి అశ్వారావుపేటలో నియోజకవర్గ హెడ్క్వార్టర్ ఉన్నటువంటి క్యాంపు కార్యాలయానికి మీ అందరి ఆశీర్వచనంతో నేను ఈరోజు అడుగెట్టడం జరిగింది. అడుగడిన తదనంతరం ఇక్కడ ఒకటే హామీ, మీరు మీకున్నటువంటి హాస్యాలు ఆలోచనలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రధాన ధ్యేయంగా భావిస్తున్న తరుణం నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి ఈ యొక్క మీడియా సభాముఖంగా మీకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాలనే తలంపుతో ముందుకు వచ్చిన ఈరోజు మరి మల్కారం అదేవిధంగా వినాయకపురం ఈ రెండు కూడా ఈరోజు నేను చెక్కులు ఇవ్వటం జరిగింది. ఎల్ఓసి చెక్కులు అంటే అనారోగ్యం బారిన పడినప్పుడు వారికి అత్యవసర నిధి కింద 2,50,000 రూపాయలు వారికి ఒకరికి 2 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వటం జరిగింది. ఈరోజు దాన్ని కూడా నాంది పలుకుతూ ఒక మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని మరి వారితో పాటు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 6 గ్యారంటీ పథకాల్లో 5 గ్యారంటీ పథకాలను అద్భుతంగా ప్రజాపాలన జరగాలన్న ఆలోచనతో ఈ రోజు గ్రామాల వారీగా ఈ నెల 28వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు జరిగేటటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన కూడా నేను అటు చూస్తా ఉన్నా.